హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మేము చికెన్ కర్రీ చూపిస్తాను. అందరికీ తెలుసు కదా, నేను ఎలా వండానో చూద్దురు. కానీ ఫస్ట్ బాణీ పెట్టి బాణీలో ఆయిల్ వేసి అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, స్పైసెస్, చికెన్ అన్నీ వేసి అయ్యాక ఇలా వచ్చింది. తర్వాత ఇది బాగా మగ్గిన తర్వాత దీంట్లో ఇంకా బాగా పీస్ బాగా కుక్ అవడానికి ఇందులో కొంచెం వాటర్ కూడా వేసాను. వాటర్ వేసి బాగా కుక్ చేశాను. తర్వాత దీని మీద లిడ్ పెట్టేయాలి. లిడ్ పెట్టేశాక బాగా కుక్ అవుతుంది. ఆ తర్వాత డిష్ అవుట్ చేసే ముందు మనం ఏం చేయాలంటే కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేయాలి. అంతే, యమ్మీ యమ్మీ చికెన్ కర్రీ రెడీ. దీని తర్వాత నేను ఏం చేశానంటే బిర్యానీ చేశాను. బిర్యానీకి ఫస్ట్ రైస్ కుక్కర్లో ఉండే పాత్ర పెట్టాను. ఆ పాత్రలో కొంచెం ఆయిల్ వేసాను. దాని తర్వాత కొంచెం నెయ్యి వేసాను. అది కొంచెం అరుగుతున్నప్పుడు బిర్యానీ స్పైసెస్ రెడీ చేసుకుని చూపిస్తాను చూడండి. బిర్యానీ స్పైసెస్, ఆనియన్, టమాటో, క్యారెట్, పచ్చిమిర్చి ఉన్నాయి కదా. తర్వాత కాజు, నెక్స్ట్ పుదీనా, కొత్తిమీర, ఇవన్నీ ముందు రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఆయిల్ కాగింది కదా, దాంట్లో బిర్యానీ స్పైసెస్ వేసాను. బిర్యానీ స్పైసెస్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత దానిలో కాజు వేసాను. కాజు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలో ముందే రెడీ పెట్టుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా, పచ్చిమిర్చి వేసాను. ఆ తర్వాత ఆనియన్స్, తర్వాత క్యారెట్, తర్వాత టమాటో, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేశాను. బాగా మిక్స్ చేసిన తర్వాత ఇవంతా బాగా కుక్ అవ్వాలి. బాగా కుక్ అయిన తర్వాత నెక్స్ట్ ఇవి స్పైసెస్ ఉంటాయి కదా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా మిక్స్ చేయాలి. చూసారు కదా, బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత దీనిలో మనం రైస్ ఎంత తీసుకున్నామో దానికి కొలత ప్రకారం మనం వాటర్ వేసుకోవాలి. నేను రైస్ 1 కిలో తీసుకున్నాను, దానికి తగ్గట్టుగా వాటర్ వేసాను. ఈ వాటర్ బాగా పొంగి వచ్చాక రైస్ వేసాను. రైస్ బాగా కుక్ అయిన తర్వాత నేను దాని మీద కొత్తిమీర, పుదీనా వేసి గార్నిష్ చేశాను. చూసారా. తర్వాత ఇది అయిన తర్వాత దీనికి కాంబినేషన్తో రైతా కూడా చేసాము. ఈరోజు మాకు లంచ్ మాట ఇది స్పెషల్, ఎందుకంటే ఈరోజు బాగా వర్షం పడింది. చూసారా. నా